రెండవదిగా బైబిల్లో మనం గమనిస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకేమీ దొరుకుటలేదు. అడుగుచున్నారు కానీ మీకేమీ దొరుకుటలేదు. అడుగుతుంటున్నామంట, దొరకడం లేదు. అది మిస్ అయిపోతుంది. నీ దగ్గరికి రావాలి, నువ్వు అనుభవించాలి. కానీ నీ దగ్గర లేకుండా ఎక్కడెక్కడో ఆశీర్వాదం తిరుగుతూ ఉందా? బైబిల్లో వ్రాయబడింది, మీరు అడిగితే అది మీకు దొరకటలేదు. కాదు, మీకేమీ దొరకటలేదు. ఏది కూడా దొరకకుండా ఉంది. అడుగుతుంటున్నాం, దేవా ఇవ్వు ప్రభా, మన దగ్గర లేకుండా పోతుంది. లేదు అనేటువంటిదే వస్తుంది. మీకేమీ దొరకటలేదు. ఎందుకు దొరకడం లేదు తెలుసా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు. అంటే తప్పుడు ఉద్దేశంతో ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి ఏమీ దొరకదు. ఆ ప్రార్థన త్రోసివేయబడుతుంది. ఇఫ్ యువర్ మోటివ్స్ ఆర్ రాంగ్, నీ ఉద్దేశాలు తప్పైతే నీ ప్రార్థన కూడా త్రోసివేయబడుతుంది. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు? ఎందుకోసం? నీ స్వార్థాన్ని నెరవేర్చుకునే సాధనం కాదు ప్రార్థన. నువ్వు అనుకున్నదంతా దేవుడు చెయ్యాలి అనుకునే భ్రమలో ఉండొద్దు. స్వార్థముతో నువ్వు సాధించలేవు. ఏదో స్వార్థంతో నా పాపిష్టి కోరికలు, నేను ఏదో అనుకున్నాను, నేను ఎంజాయ్ చేయాలి, లగ్జూరియస్గా ఉండాలి, నేను నా లైఫ్లో నేను ఇంకొకటి అనుభవించాలి, ఏదో ఒక భ్రమలో భోగాల నిమిత్తమై, శరీర కోరికల నిమిత్తమై నువ్వు అడిగేటువంటి వ్యక్తివైతే నీ ప్రార్థనకు జవాబు రాదు. If your prayers are motivated by your selfish desires, your prayers will not be answered. They will be turned down. అవి తప్పకుండా తిప్పి వెనక్కి పంపబడతాయి. ఎందుకు తెలుసా? తిప్పి వెనకకు మరలించబడతాయి. దురుద్దేశముతో అడుగుతున్నావు. మన లక్ష్యం ఏంటి? ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? ఒక అద్భుతం దేనికోసం జరగాలని ప్రార్థన చేస్తున్నావు? ఒక మేలు దేవుడు జరగాలని ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు? దురుద్దేశంతోనా? ఏదో ఒక చెడ్డ కార్యం కోసం నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామా? దేవుడు అంటాడు, సదుద్దేశంతో అడిగితే నేను ఇస్తా. నువ్వు అడిగేటువంటి దురుద్దేశంతో అడుగుతావు. నేను ఒకవేళ అడిగితే దురుద్దేశంతో అడిగితే దేవుడు అంటాడు సారీ. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నీ హృదయాన్నే కాదు, ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ఎవరికైనా ఒక అద్భుతము జరిగి అద్భుతము వాళ్ళు కోల్పోయినప్పుడు చాలా బాధేస్తుందండి నాకు. ఎందుకు దేవా, వాళ్ళకు మీరే కదా అద్భుతం చేశారు, మీరే కదా మేలు చేశారు, మీరే కదా వారిని స్వస్థపరిచారు, ఎందుకు మళ్ళీ అద్భుతం నిలబడకుండా పోయిందే? ఇఫ్ యు లుక్ అట్ ఎనీబడి, 99% ఏముంటుందో తెలుసా? వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని ఒక దురుద్దేశంతో అడిగింటారు. 99% దురుద్దేశంతో అడిగింటారు. దేవా నన్ను దీవించు, దాన్ని వెనక ఒక వేరే ఉద్దేశం ఉంటుంది. దేవుడు దీవించాడు, ఆ తర్వాత మిస్ అయిపోతుంది. అది ఎందుకు తెలుసా? దేవుడు ఆ ఉద్దేశమును గమనించాడు. ఆయా సందర్భాల్లో దేవుడు ఇస్తాడు, ఎప్పుడైనా మారతావేమో అని. కానీ మనం మారకుండా పోతే దట్ బ్లెస్సింగ్ విల్ నాట్ స్టే బ్యాక్ దేర్. అక్కడ ఉండదు. సదుద్దేశంతో అడగాలి. ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావు ఒక దీవెన? ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, దేవా నన్ను దీవించు, మంచిదే. వాళ్ళకంటే నన్ను దీవించని అడుగుతాం, చూసావా? అది ఏం ఉద్దేశం? వాడికి రాకూడదు, వాడు పైకి రాకూడదు, వాడు ఎట్లయినా పోని, నేను మాత్రం దీవించబడాలి. ఇది మంచి ఉద్దేశమా? దేవుడు లోకాన్నే ప్రేమిస్తే నువ్వేం చెప్తావు తెలుసా? వానికి వద్దు ప్రభా, వాడిని ప్రేమించొద్దు, నన్ను మాత్రమే ప్రేమించి నన్ను ఆశీర్వదించు. దిస్ ఈజ్ అ రాంగ్ మోటివ్. ఇది తప్పుడు ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టోరీని. ఇది ఇట్స్ ఎ స్టోరీ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరని ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు ఒక స్థలంలోనికి వెళ్ళారంట, ఒక రూమ్ దగ్గరికి వెళ్ళారంట. ఆ రూమ్ లోపల చాలా వస్తువులు ఉన్నాయి, శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయి. ఇద్దరు ఆ రూమ్ బయట నిలబడి ప్రార్థన చేస్తున్నారంట. ఇద్దరి ఉద్దేశం ఏంటంటే ఆ రూమ్లో ఉండే తలుపులు తెరబడి ఆ రూమ్లో ఉన్నటువంటి ఏవో ఖరీదైనవి వీళ్ళ సొంతం కావాలి. అది దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. వీళ్ళిద్దరే వెళ్ళి ఆ రూమ్ దగ్గర నిలబడి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఒకరి ప్రార్థన ఒక రకంగా ఉంది, ఇంకొక ప్రార్థన ఒక రకంగా ఉంది. మొదటి వాడు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నా ముందు ఈ యొక్క తలుపు ఉంది ప్రభా, ఈ తలుపు తెరువు ప్రభా, నా వ్యాపారంలో ఎక్కువ లాభము వచ్చునట్లుగా ఈ తలుపు తెరవబడాలి. నేను నా వ్యాపారంలో దీవించబడ్డానికి తలుపు తెరువు ప్రభా అని ప్రార్థన చేశాడంట. తప్ప అండి? తప్పుగానే కాదు. నేను వ్యాపారంలో దీవించబడాలంటే డబ్బు నాకు కావాలి, నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి కావాలి, కాబట్టి ఇక్కడ లోపల ఉంది, కాబట్టి ఇది నాకు వస్తే నా వ్యాపారం దీవించబడుతుంది. తప్పుగానే కాదు. రెండో ప్రార్థన చెప్తాను. అదే తలుపు దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రభా, నువ్వు నాకు
నీ యొక్క రాజ్య విస్తరణ కొరకు ఈ తలుపు తెరువు ప్రభువా. ఒక వ్యక్తి ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు నాకు సంబంధం వద్దు ప్రభువా, నా ఇష్టానుసారంగా నేనుంటా, కానీ నా వ్యాపారం దీవించబడ్డానికి నాకు తలుపు తెరువు. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను దీవించబడ్డానికి ఈ తలుపు తెరువు. ఏ రెండు ప్రార్థనలు మంచివంటారు? మొదటి ప్రార్థన మంచిదా? మొదటి ప్రార్థన వెనక ఏముంది తెలుసా? నువ్వు నాకు డబ్బీ ప్రభా, నా వ్యాపారంలో బిజీ అయిపోతా, నా వ్యాపారంలో నేను చూసుకుంటా, నీకు నాకు సంబంధం ఉండదు, ఎప్పుడెప్పుడైనా వీలైతే అమావాస్య పుణ్యానికి నీ దగ్గరకు వస్తా, వ్యాపారంలో బిజీగా ఉంటా. ఉద్దేశం ఏంటి తెలుసా? వేరే ఉద్దేశం. దేవా నేను వ్యాపారంలో దీవించబడాలి, వ్యాపారంలో ఆశీర్వదించబడాలి, అక్కడ దీవించబడాలి, ఇల్లు కొనాలి, తర్వాత ఇంకోటి కొనాలి, లగ్జూరియస్ లైఫ్లో ఉండాలి, వీలైనప్పుడు నీ దగ్గరకు వస్తా. ఉద్దేశం ఒకటి. రెండవ వ్యక్తి ఉద్దేశం, నీ రాజ్య విస్తరణ కొరకు నేను దీవించబడినట్లుగా నా కొరకు తలుపు తెరువు ప్రభువా. ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితంలో ఇద్దరి ఎదుట తలుపు తెరవబడడానికి దేవుడు ఉన్నాడు. ఇద్దరు ప్రార్థన చేసితే ఇద్దరికి ఇచ్చేవాడు. ద వే దే ప్రేడ్ ఈజ్ అ డిఫరెంట్. ప్రార్థన చేసిన విధానం సరిగా లేదు. ఈరోజు ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు? చాలా సందర్భాల్లో అవర్ ప్రేయర్స్ ఆర్ మోటివేటెడ్ విత్ ద రాంగ్ పర్పస్. తప్పుడు ఉద్దేశాలతో మనం ప్రార్థన చేస్తుంటాం. ఈరోజు దేవుడు అడుగుతున్నా, నీ ఉద్దేశం ఏంటి? నీ లోపల ఉన్న ఉద్దేశం ఏంటి? నీ అజెండా ఏంటి? త్రోసివేయబడుతుంది ప్రార్థన నీ యొక్క ఉద్దేశాలు సరిగా లేకపోతే. ప్రార్థన చేసే నాకు తెలియదు, ప్రార్థన చేసే దైవ సేవకులు కూడా మీ ఉద్దేశాలు తెలియదు, కానీ ఉద్దేశములు తెలిసిన దేవుడు ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడింది ఒక మాట, హృదయములను అంతరింద్రియములను పరిశోధించే నీతి గల దేవుడు. తెలుగులో పరిశోధన, ఇంగ్లీష్లో చెప్తే అక్కడ అర్థమవుతుంది మీకు. హృదయములను అంతరింద్రియములను రీసెర్చ్ చేసే దేవుడు. పరిశోధన అంటే రీసెర్చ్ అంటే ఏంటి తెలుసా? ఈ మైక్ పనిచేస్తుంది, బాగానే ఉంది, ఈ మైక్తో తలకాయ నొప్పి ఏంటంటే ఈ వైర్ ఉండాలి. రీసెర్చ్ ఒకటి జరుగుతుంది. ఏంటి ఆ రీసెర్చ్ అంటే? వైర్ లేకుండా ఎట్లా పనిచేస్తుంది, ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ని బట్టి కొత్తది బయటకు వస్తుంది. అంటే ఇది పనిచేస్తూ ఉంది, కానీ ఇంతకంటే బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? దట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్. దానిపైన రీసెర్చ్ మొదలు పెడతారు. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన వినకముందు నీ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నేను చూస్తాను. ఆ ఉద్దేశాన్ని రీసెర్చ్ చేస్తాడంట. ఎందుకు అడుగుతున్నాడు సుధీర్? దేని విషయం అడుగుతున్నాడు? ఎవరి కోసం అడుగుతున్నాడు? ఏ ఉద్దేశం కోసం అడుగుతున్నాడు? మనం ఏమనుకుంటాం తెలుసా? మనుషులను మోసం చేసినట్లుగా, ఇంట్లో వాళ్ళని మోసం చేసినట్లుగా దేవుని కూడా బురకా వేసి మోసం చేయొచ్చు అనుకొని మనం అడుగుతాం. దేవుడు అంత వేస్ట్ క్యాండిడేట్ కాదు. బైబిల్లో వ్రాయబడింది, హృదయములను అంతరింద్రియములను పరిశోధించే దేవుడు. మరి అట్లా అడగాలి? బైబిల్లో ఉన్న పద్ధతి ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి రూల్ ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. ఎలా అడగాలి దేవుణ్ణి? యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నా నామమున దేనిని అడుగుదురో 13వ వచనం. 14వ వచనం, నా నామమున మీరు నన్నేమడిగినా. రెండిట్లో కూడా ఒకటే, మీరు నా నామమున దేనిని అడుగుదురో నన్నేమడిగినాను. దేవుడు అంటున్నాడు, ఏదైనా ఇస్తా, నేను ఏదైనా అడగండి ఇస్తా. కానీ లింక్ ఒకటి ఉంది, ఒక కండిషన్ ఒకటి ఉంది. 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. దేవుని యొక్క వెరీ పర్పస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్, దేవునికి మహిమకరంగా మన ఆశీర్వాదాలు ఉండాలి. దేవునికి మహిమ తెచ్చే విధంగా. దేవుని బిడ్డలారా, ఏ రోజైనా ఈ ప్రార్థన చేస్తున్నామా? దేవా నీ మహిమ కొరకు నాకు ఆరోగ్యం ఈ ప్రభా. ఆరోగ్యం దేనికోసం? ఆరోగ్యం మనం అనుకుంటాం ఉద్యోగం కోసం, మా ఇంట్లో చూసుకోవాలి, మా కుటుంబాన్ని చూసుకోవాలి, నాకు ఎన్ని బాధ్యతలు, మంచి ఆరోగ్యం నాకు ఉండాలి. దేవా నీ మహిమ కొరకు నా ఆరోగ్యం ఉండాలని అడిగామా? నీ మహిమ కొరకు నేను ఉద్యోగంలో ఆశీర్వదించబడాలని అడిగామా? నీ మహిమ కొరకు నా బిడ్డలు ఉండాలని అడిగామా? నీ మహిమ కొరకు నా యొక్క వ్యాపారం ఉండాలని అడిగామా? దేవా నన్ను వ్యాపారంలో దీవించంటాం. దేవుడు అంటాడు, మీరు నా నామమున నన్ను ఏమడిగినా నేను చేస్తా. కానీ ఉద్దేశం ఏముండాలి తెలుసా? దేవుడు అంటున్నాడు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. నీ మొదటి ప్రాధాన్యత ఏముండాలి తెలుసా? నేను అడిగేది ప్రభా నీకు మహిమ తీసుకురావాలి. ఇఫ్ యూఆర్ ఆస్కింగ్, నాకు ఉద్యోగం దయచేయి, దేవుడు ఇస్తాడు. కానీ ఆ ఉద్యోగం ద్వారా దేవుని మహిమపరచాలని అడిగితే అది దేవునికి నచ్చేది. నీ కోసమే కాదు. అంటే చాలా సందర్భాల్లో అడిగి దేవుని దగ్గర తీసుకొని గుడ్ బై చెప్తాం, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాం, మళ్ళీ పొందుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఇక్కడే ఉంటుంది గ్రాఫ్ అంతా, ఇంక ముందుకెళ్ళదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు,
వాటిని కూర్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాటిని నేను పోషిస్తున్నా. కానీ మీకు ఇచ్చే ముందు దేవుడు అంటాడు, మత్తయి సువార్తలోకి వెళ్తే చూద్దాం ఆ భాగాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 6వ అధ్యాయం 33వ వచనం. ఎలా అడగాలి? 2వ పాయింట్ చెప్తాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ, ఇందాక మనం చదివాం యోహాను సువార్త 14:13-14, మీకు అవన్నీ అనుగ్రహిస్తాను. ఎప్పుడు? మహిమ కొరకు అడిగితే, దేవుని మహిమ కొరకు అడిగితే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీకు కూడా అవన్నీ అనుగ్రహించబడతాయి. ఏవి? వస్త్రాల గురించి చింతిస్తున్నారా? ఏదైనా నీడ్ ఉందా? ఏదో ఒక అవసరత ఉందా? ఏదైనా సరే అవన్నీ తీరుస్తా. కానీ దేవుడు అంటాడు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి. ఫస్ట్ నీ జీవితములో దేవుడు ఉండాలి. నీ యొక్క ఆశీర్వాద ప్రార్థనకు ముందు దేవుడు ఉండాలి. దేవా నాకు దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను పరిశుద్ధంగా ఉంచు అని అడిగే ప్రార్థనలు ఉండవు. దీవించు నాకు అది ప్రభా, ఇది ప్రభా. నేను ధైర్యంగా చెప్తాను 1 లేదా 2 సార్లు మాత్రమే నా దగ్గరకు వచ్చి ఈ ప్రార్థన చేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 1-2 సార్లు మాత్రమే. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సబ్జెక్ట్ టు కరెక్షన్. బ్రదర్, నేను ఆత్మీయంగా మంచిగా ఉండాలి, నా కుటుంబం దేవుని మహిమ కొరకు ఉండాలని ప్రార్థన చేయి అని అడిగిన వాళ్ళు 1-2 తప్ప లేరు. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని అప్పుడు అవన్నీ. ప్రార్థన ఎందుకు త్రోసివేయబడుతుంది తెలుసా? అడుగుతున్నావు తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు కోరికలతో, తప్పు విధానాల్లోనూ దీవించబడినట్లుగా. ఒకానొక సందర్భంలో ఒక అమ్మాయి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకునింది. దేని విషయం తెలుసా? బ్రదర్, మా ప్రాపర్టీ కోర్టు కేసులో ఉంది, జయం వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఇక రేపు ఉంటుంది ఏమంటారు, డిగ్రీ ఉంటుంది, తీర్పు వస్తుంది, కాబట్టి ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేసాం పట్టుదలతో. బ్రదర్, బాగా ప్రార్థన చేయండి బ్రదర్, రేపు ఖచ్చితంగా మనకు జయం రావాలి. ఎందుకోసం అంటే ఈ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి లేరు. ఆస్తిని వేరే వాళ్ళు కొట్టేయాలని కేసేశారు. సో ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన తర్వాత ప్రార్థనకని వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజు దేవుడు జయం ఇవ్వాలని ప్రార్థన చేశాం, పట్టుదలతో ప్రార్థన చేశాం. ఈ నుంచి పోయేటప్పుడు ఏమనుకుంటా పోతున్నారు తెలుసా? లాస్ట్ ప్రార్థన అంటే అందరూ అయిపోయినా లాస్ట్లో వాళ్ళ ప్రాబ్లం అంతా చెప్పారు, ప్రార్థన చేసుకున్నారు, బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అడిపోయిన తర్వాత వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. అక్క, రేపు దేవుడు జవాబు ఇస్తే వాళ్ళ కథ చూద్దాం. రేపు దేవుడు జవాబు ఇవ్వాలా, ఉంటుంది వాళ్ళకి పండగ. నాకే వినబడింది ఇది. ఇలా స్కెచ్ ఏంటి తెలుసా? రేపు వేరే వాళ్ళకు పండగ చేయడానికి ఈరోజు దేవుని దగ్గర ప్రార్థనకు వచ్చారు. లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ కలెక్టర్ ఆఫీస్, వేరే పని మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి పోతే ఈ అమ్మాయి ఉందాడా. నేను ఏమ్మా ఇక్కడికి వచ్చారే, నేను కనుక్కోలేదు. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. దూరం చూశాను, ఎక్కడో చూశానే అనుకున్నాను, సరేలే అనుకున్నాను. అమ్మాయి నా దగ్గరికి వచ్చి అంకుల్ ప్రైజ్ లార్డ్ అనేది. అంటే ఎవరో ప్రార్థనకు వచ్చిన వాళ్ళే. అడిగాను, ఏమ్మా? ఏం లేదు అంకుల్, ఆ రోజు ప్రార్థన చేశాం కదా, ఆ కేసులో మేము ఓడిపోయాం. జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు వచ్చింది. ఎందుకు ఓడిపోయింది ఆ రోజు? పోతా ఏమనుకున్నది, గెలిస్తే ఉంటుంది వాళ్ళ కథ మార్చాలి అని పాటలు ఏదో వస్తుంటే ఈ అమ్మాయి అనుకోండి కొత్త కథ సృష్టిద్దాం. ఏం కథ? ప్రతీకారం. ఈ ప్రార్థన ద్వారా ఏంటి? వచ్చినటువంటి ఆస్తితో మేము మా తండ్రి పేరు లేదా దేవుని మహిమకరంగా ఉండాలి. ఇది కాదు. వచ్చిన తర్వాత ఉంటుందక్క వాళ్ళ కథ. సతాయిస్తారా? తప్పు, సతాయించింది తప్పే. కానీ ఏ ఉద్దేశంతో అడిగావు? నీ దీవెన కోసం కాదు, దేవుని మహిమ కోసం అసలే కాదు, ప్రతీకారం కోసం అడిగావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మీరేమడిగినా నేను ఇస్తా, కానీ మీ భోగముల నిమిత్తమై దురుద్దేశముతో అడుగుదురు. ఇఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ హ్యావింగ్ ఎ రాంగ్ మోటివ్స్, దెన్ గాడ్స్ ఆన్సర్స్ విల్ బి క్లోజ్డ్. ఒకటి, హృదయంలో పాపమును ఉద్దేశించుకుంటే ఆ ప్రార్థన దేవుడు వినడు. హృదయంలో పాపాన్ని అట్లే పెట్టుకొని బయటికి ఆ పాపం కనబడకుండా ఐ వాంట్ టు మెయింటైన్ సీక్రెట్లీ ద సిన్ఫుల్ లైఫ్, గాడ్ విల్ నాట్ ఆన్సర్ దట్ ప్రేయర్. రెండవదిగా, ఉద్దేశము సరిగా లేకపోతే దేవుడు వినడు. దేవుడు అంటున్నాడు, ఏ ఉద్దేశం ఉండాలి? మీరేమడిగినను తండ్రి కుమారుని మహిమపరచబోటకై దేవుని మహిమ మొదట కనబడాలి. నీ ప్రార్థన అవసరతలో ఉద్దేశంలో మొదటిగా ఏముండాలి?
నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా ఆయన కథ ఉంటుంది, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా అత్త కథ ఉంటుంది అని మనసులో అనుకొని ప్రార్థన చేసావు చూసావా, ఆ ఉద్దేశం దేవుడు చూస్తాడు. అందుకే ఇయ్యాడు. ఎందుకు? అత్త దగ్గర ఓవర్ చేస్తావు, మామ దగ్గర భర్త దగ్గర ఏదో వేరే రకంగా. అందుకే దేవుని మహిమ కొరకు అడగము, మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇఫ్ ద మోటివ్స్ ఆర్ రాంగ్, ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. ప్రార్థన తృణీకరించబడుతుంది. నెంబర్ 1, హృదయంలో పాపం ఉంటే ప్రార్థన జవాబు రాదు. రెండవదిగా నీ ఉద్దేశం తప్పుడు అయితే ప్రార్థనకు జవాబు రాదు. మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ఏంటి? బైబిల్లో చూస్తే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. సామెతలు 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ప్రార్థన అంగీకరించడంట? జాగ్రత్తగా వినండి. దరిద్రులు మొరపెడుతున్నప్పుడు, ఎవరో ఒక దరిద్రంగా ఉంటారు, వాళ్ళు చాలా పేదరికంలో కష్టాల్లో ఉంటారు. ఆ దరిద్రులు నీ దగ్గరికి వచ్చి మొరపెట్టి ఏదో కొంచెం సహాయం చేయ అని అడిగితే, నా దగ్గర ఏమీ లేదు, ఉన్నప్పటికీ కూడా లేదు అని, లేదా నీకు ఏం పనుంది మా ఇంటి దగ్గర రావడం అని అన్నామా, గుర్తుంచుకోండి, నీ ప్రార్థన చేసే సమయంలో దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యూ విల్ నాట్ బి ఆన్సర్డ్. దేవుని బిడ్డలారా, ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. దరిద్రుల ప్రార్థన అంటే వాళ్ళకి ఎవ్వరు ఉండరు, కానీ వాళ్ళు ఏదో ఒక అవసరతలు నీ దగ్గరికి వచ్చి అడిగేవారి ఉద్దేశాలు తప్పుడైతే తప్ప, ఉద్దేశాలు కరెక్ట్గా ఉండి దరిద్రులు మన దగ్గరకు వచ్చినప్పుడు, నిజంగా దరిద్రతలో ఉండి మనం వస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా? ఆ ప్రార్థనకు నువ్వు విని వాళ్ళకు ఏదో నువ్వు చేతనంత సహాయం చేస్తే దేవుడు వింటాడండి. నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన ఉంది. ఒకరోజు రాత్రి 8:45-9 గంటల సమయంలో ఒక సహోదరి మా ఇంటికి వచ్చింది. ఆమె భర్త 4 రోజుల కిందట 5 రోజుల కిందట చనిపోయాడు. ఆమె మా ఇంటికి వస్తే నేను షాక్ అయిపోయాను. ఏమ్మా ఈ టైంలో వచ్చారే? వాళ్ళ భర్త చనిపోయినప్పుడు అన్నీ మనం దగ్గరుండి చేసామండి, మన పరిచర్య అన్నీ దగ్గరుండి చేసాం. ఆమె రాత్రి 8:30-9 గంటల సమయంలో వచ్చింది. పూర్తిగా కప్పుకొని ఎవరికి బయట కనపడకుండా వచ్చి మా ఇంట్లో చీకటి బయట ఉంటుంది కదా, స్ట్రీట్ లైట్ కూడా లేదు ఆ రోజు. ఆ చీకట్లో నిలబడి అన్న పిలుస్తుంది. సో నేను బయటకు వచ్చి చూసి ఎవరు ముసుగేసుకుందామా. నేను అడిగాను, ఎవరమ్మా మీరు? నేను అన్నాను గుర్తుపట్టలేదమ్మా. అప్పుడు తీసింది. ఏమ్మా ఈ టైంలో వచ్చారు మీరు, ఏమైంది? అప్పుడు ఆమె అంటది, అన్నా మా భర్త ఎలా ఉన్నాడో మీకు తెలుసు? అవునమ్మా తెలుసు. జాగ్రత్తగా వినండి. ఒక దైవ సేవకుడు అనబడిన వ్యక్తి ఇతని దగ్గరికి వచ్చి, దేవుడు నాకు చెప్తున్నాడు, నువ్వు సేవకు వస్తే నాతో పాటు సేవ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు బ్రదర్, దేవుడు మీ పట్ల గొప్ప తలంపు కలిగి ఉన్నాడు అని పరిచర్యలో వాడబడుతుంటే తీసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆయన సెల్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటి తెలుసా? నీకు వైజాగ్ ఫ్లైట్ టికెట్ బుక్ అయిపోయింది, విశాఖపట్నానికి ఫ్లైట్ టికెట్. ఈయనకు అర్థం కాలేదు. నేను వైజాగ్ పోవడానికి అసలు ఆటో బస్సే మనకు సూపర్, అది ఫ్లైట్. వెంటనే ఈ దైవసేవకుడు ఫోన్ చేశాడు. నేనే బుక్ చేశాను బ్రదర్, మీరు 2 వీలర్లో 4 వీలర్ తిరిగే కాదు, మీ పైన ఉండే అభిషేకం, మీకు దేవుడు ఇచ్చిన పిలుపు ఏంటి తెలుసా? ఫ్లైట్లో తిరగాలి, ఫ్లైట్లో పోదాం. అవునా? వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశారు, మొత్తం షేర్ చేశాడు టికెట్. చూడండి నేను ఫ్లైట్లో పోతున్నా. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఫ్లైట్లో పోయాడు, వచ్చిన తర్వాత వాళ్ళ చర్చికి ఈ వ్యక్తి వెళ్ళాడు. చర్చిలో ఈయనకే అన్ని మెయిన్ రోల్ అంతా ఇచ్చారు. ఈయన వాడబడుతున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ కట్ చేస్తాడు, లేదా నా ఫోన్ బ్లాక్ చేసేసాడు. ఐ వాజ్ సైలెంట్, ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ హిమ్, దట్స్ ఆల్. ఒకరోజు ఏ దైవ సేవకుడైతే ఇతన్ని ఫ్లైట్లో తీసుకుపోయాడో ఆ దైవసేవకుడు వచ్చాడు ఇతని దగ్గరికి. వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా ఎవ్వరికి చెప్పొద్దు, ఒక మాట చెప్తున్నా, మా కుమార్తెకు నెల్లూరులో మ్యారేజ్ ఫిక్స్ అయింది, వాళ్ళకు మేము డబ్బు ఇస్తామన్నాం పెళ్లి ఖర్చులకు, మా దగ్గర డబ్బు లేదు, నువ్వు ఒక్క 2 లక్షలు మాకు డబ్బు ఇచ్చావంటే, ఇదిగో ఈ దైవసేవకుని వాళ్ళ నాయన నెక్స్ట్ మంత్లో రిటైర్ అవుతాడు, నువ్వు మాకు 2 లక్షలు, మీకు 3 లక్షలు ఇస్తాం, మా పాప పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు ఈ వ్యక్తి అయ్యయ్యో మీరెందుకు అంత బాధపడతారు, నేను అరేంజ్ చేస్తా అని 2 లక్షలు ఎవరి దగ్గర అప్పు చేసి ఇచ్చాడండి. ఇస్తే తీసుకున్నారు, పోయి మ్యారేజ్ ఫిక్సేషన్ జరిగిపోయింది. దే ఆర్ వెరీ హ్యాపీ.
నెక్స్ట్ సండే చర్చికి పోయాడు. చర్చికి పోయిన తర్వాత ఈ దైవ సేవకుడు వేదిక పైన నిలబడి ఈ బ్రదర్ని పిలిచాడు. బ్రదర్ మీరు ఇటు రండి. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత, దేవుడు మా కుటుంబ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మేము దేవుని అడుగుతున్నాం, ప్రభా మాకు 2 లక్షలు కావాలని దేవుని అడుగుతుంటే ఈ బ్రదర్తో దేవుడు మాట్లాడి 2 లక్షలు మాకు ఫ్రీగా ఇచ్చేటట్టు సహాయం చేశాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామంటే అందరూ ఓ అని చప్పట్లు కొట్టారు. మీరు ఎట్లా చూస్తున్నారో అట్లా డీలా పడిపోయి చూశాడు. అరే నాకు చెప్పిందేంటి, 2 లక్షలు మీరు ఎక్కడి నుంచైనా డబ్బు ఇస్తే 1 నెల తర్వాత ఇంకొక 1 లక్ష కలిపి ఇస్తామని చెప్పినటువంటి ఈ దైవసేవకుడు స్టేజ్ పైన నిలబడి ఈ వ్యక్తిని దేవుడు ప్రేరేపించి మేము అవసరతల్లో ఉంటే ఈ వ్యక్తి ద్వారా మాకు 2 లక్షలు ఇచ్చాడని చెప్తే దిక్కు తెలియదు నాకు. ఆల్రెడీ అప్పులు ఈడ కాదు ఉండేది ఆయనకి, ఈడున్నాయి అప్పులు. ఈ అప్పులు ఇచ్చిన ఆయనకు, ఈ వ్యక్తికి సేవకునికి కాదు, ఎవరైతే 2 లక్షలు ఇచ్చాడో ఆయనకు అప్పులు నెత్తి పైకి ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న అప్పులతో చచ్చిపోతూ ఉంటే ఇంకొక 1 లక్ష వస్తుంది కదా అని ఇచ్చాడండి. ఈ మాట చెప్తే దిక్కు తెలియదు క్యాండిడేట్కు. అందరి ముందర షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కౌగిలించుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఏం థ్యాంక్ యూ చెప్పాలని అర్థం కావడం లేదు. ఎందుకు, నేను 1 లక్ష ఎక్స్పెక్ట్ చేసే, ఉండే 2 లక్షలు కూడా ఇప్పుడు నాకు అప్పు అయిపోయింది. అందరి ముందర చెప్పిన తర్వాత లేదని చెప్పగలడా? చెప్పలేడు. అంత ధైర్యం లేదు క్యాండిడేట్కు. ఎందుకు, ఆయన చెప్పే లోపల హక్ చేసుకున్నాడు, థ్యాంక్ యూ బ్రదర్కి వెళ్ళిపోయి కూర్చోండి అన్నాడు. ఇంకా చూడండి ఆయన పరిస్థితి. ఆల్రెడీ అప్పులు, ఈ అప్పుకు మళ్ళీ 2 లక్షల అప్పు తట్టుకోలేక ఒకరోజు తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి ఈ విషయం తెలిసి ఈ భార్య ఏం చేసిందంటే మా ఇంటికి రాకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మా నా పరిస్థితులు అస్సలు బాగాలేవు, తినడానికి తిండి లేదు, మాకు 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఉన్నారు, కష్టంగా ఉంది, మా భర్త మీకు 2 లక్షలు ఇప్పించాడు కదా అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇంట్లోకని కూడా రానికుండా బయట పెట్టి ఒక విధవరాలు మా ఇంటికి వచ్చి దరిద్రం చుట్టుకుంటుంది. మాకు విధవరాలు మా ఇంటికి వచ్చింది, దరిద్రం మాకు, ఎందుకు వచ్చావు మా ఇంటికి, ఎవడిచ్చాడు డబ్బు, మీ భర్త డబ్బు ఇచ్చాడని ప్రూఫ్ ఎక్కడుంది, అడ్డదిడ్డంగా మాట్లాడి గట్టిగా అరిపించి గట్టిగా తిట్టి మా ఇంటి బయటికి వచ్చి ఒక్క మాట నిందండి. ఏమని తెలుసా, నేను ప్రార్థన చేసే యేసు ప్రభు సజీవుడైతే నాకు డబ్బు ఎగరగొట్టారు కదా, ఈయన ఇదే విధంలో మీకు కూడా చేయునుగాక అని వెళ్ళిపోయింది. నేరుగా మా ఇంటి దగ్గరికి వచ్చింది. అన్న ఇట్లా అన్నాను. ఎందుకన్నావమ్మా, నా పరిస్థితి బాగాలేదన్నా, ప్రార్థన చేయండి. ఇంత మోసం జరిగిందన్న, నాకు చాలా బాధేసిందండి. అక్కడి స్టోరీ కట్ చేస్తాను. ఒక 5 నెలలు తిరగకముందు ఆ కుటుంబంలో జరిగింది ఏం తెలుసా, ఆమె కుమారుడు కోడలు 2 విడిపోయారు. కుటుంబము రోడ్డు పాలయ్యే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు, సేవ చేయడం లేదా, ప్రార్థన చేయడం లేదా? ఇదిగో సామెతలు 21:13, దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టునప్పుడు అంగీకరించబడు. ఆ రోజు అప్పు తీసుకున్న మాట వాస్తవమే, తెలుసు వాళ్ళకు, కానీ ఎగరగొట్టడానికి ఆమె మొర కాదన్నందుకు వాళ్ళ కొడుకు కోడల విషయంలో ప్రార్థన చేశారు, సేవకులను అడిగారు, వీళ్ళు మొత్తం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థన కూడా జవాబు రాకపోవడానికి ఎక్కడైనా కడు బీదలు నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ దెమ్. వారి కొరకు ఏదో చేయాలి. నీ చేతుల్లో కొంచెం మిగులు డబ్బు పెట్టాడు, ఎందుకు తెలుసా, నాట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, జల్సా చేయడానికి కాదు. గివ్ ఇట్ టు ద పూర్ హూ ఆర్ ఇన్ బ్యాడ్లీ నీడ్. నిజమైన అవసరతలు ఎవరున్నారో. కొంతమంది పాపము చేసి ఆర్థికంగా ఉంటారు, నష్టపోతారండి. లాస్ట్ వీక్ మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బయట నిలబడి సుధీర్ అని పిలిచాడు. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, ఆయనకు చెప్పాను మా ఇంటికి రావద్దు నువ్వు అని. మా ఇంటికి రావద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే తర్వాత చెప్తాను మీకు. రావద్దని చెప్పాను, డైరెక్ట్గా చెప్పేశాను, మీరు మా ఇంటికి రావద్దు. ఆయన ఏం చేస్తాడో తెలుసా, మనం ఇచ్చిన డబ్బుతో నేరుగా బ్రాందీ షాప్కి వెళ్ళి ఫుల్గా తాగి ఇంకా దేవుని పాటలు బ్రహ్మాండంగా పాడతాడండి. సినిమా పాట పాడు, దేవుని పాటలే పాడతాడు, కానీ విపరీతంగా తాగుతాడు. నేను అన్నాను, ఒకప్పుడు నేను సంపాదిస్తూ ఉన్నా, ఆ సంపాదనలోంచి నీకు ఇచ్చా, కానీ ఇప్పుడు నేను ఏదైనా కొంచెం డబ్బు తీసుకోవాలంటే దేవుని బిడ్డలు ఇచ్చిన కానుకలోంచి ఏదో కొంత మొత్తం నేను వాడుకోవాలి. నాకు వచ్చేటువంటి ఇన్కమ్ ఒకటి ఉంది, నాకు బాడుగా ఉంటుంది, ఒక ఇంటి బాడుగా. సో అది లేదా కొంచెం దేవుని డబ్బు నేను వాడుకుంటా, నేను ఇచ్చేటువంటిది నీకు కానుకలోంచి ఇస్తున్నా, మంచిది కాదు నీకు అని చెప్తే, నన్ను నమ్ము సుధీర్, నువ్వు నన్ను నమ్ము, నేను తాగనని చెప్పి తీసుకొని వెళ్ళి ఆ నెక్స్ట్ 1 అవర్లో బయట నాకు తాగి కనపడ్డాడండి. నేను చూశాను,
ఆ తర్వాత మరుసటి రోజు ఇంటికి వస్తాను, నెవర్ టు స్టెప్ ఇన్ టు మై హౌస్. నీకు అక్కర కలిగి రాలా, నీవు డబ్బు తీసుకొని తాగుతున్నావు. లాస్ట్ వీక్ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, బయట నిలబడి సుధీర్ అని పిలిచాడు. ఎవరు పలకలేదు, ఇంట్లో ఉన్నారు, నేను పైన ఉన్నా. సుధీర్ అని పిలిస్తే పలకలేదు. రెండోది దైవ సేవకుడైన సుధీర్ అని పిలిచాడు, పలకలేదు. ఇంట్లో దాక్కొని ఉన్న సుధీర్ అని పిలిచాడు, ఎవరు రాలేదు బయటికి. అప్పుడు పాట ఎత్తాడు, సుధీర్ నీకు ఇష్టమైన పాట పాడుతా చూడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు. దేవుడు ప్రేమిస్తుంటే సుధీర్ నువ్వు ఎందుకు ప్రేమించవు నన్ను? బయట నిలబడి సందేశం, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, ఎందుకు నాకు డబ్బు ఇవ్వవు నువ్వు? నాకు బలహీనత, నేను తాగుతాను, అయినా నువ్వు నాకు ఇవ్వాలి కదా. దేవుని ప్రేమ ఎంతైనా ముత్తుకో. నేను చెప్పాను, లాస్ట్కి తట్టుకోలేక రెజినా ఫోన్ చేసింది. ఎందుకో ఈ పాట వినపడితే మా గ్రేస్ బయటకు వచ్చింది. బయటకు వస్తానే అంటున్నాడు, నువ్వు పెద్ద కూతురువా, నువ్వు దైవ సేవకుని పెద్ద కూతురు, మీ నాయనకు మీ అమ్మకు దాంకునే స్వభావం ఉందనుకో, నువ్వైనా ఇవ్వచ్చు కదమ్మా కొంచెం డబ్బు, నా దగ్గర లేదంటే నువ్వేం పెద్ద కూతురు నీ దగ్గర డబ్బు పెట్టుకోకుండా అని మళ్ళీ ఆమెనన్నాడు. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని చెప్తున్నా. నిజమైన అక్కర్లో ఉన్న వారికి మన చేతులు చాపుదాం. ఎందుకు తెలుసా, నీ చేతుల్లో కొంచెం మిగులు డబ్బు పెట్టింది నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి మర్చిపోవద్దు. నువ్వు చేయడానికి సహాయం. నువ్వు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నావా, ఒక పేద వ్యక్తి వచ్చాడా, సహాయం లేకుండా ఎవరు డూ సంథింగ్ ఫర్ హిమ్. నువ్వు చేయగలిగింది ఏదో చేయి. ఒకవేళ ఒక అక్కర్లో ఉన్నారా, నువ్వు చేయగలిగింది ఏదో చేయి. దేవుని బిడ్డలారా, తన మొర దేవుడు వినాలి అంటే నీ ఎదుట మొర పెట్టిన వారి మొరను కూడా నువ్వు వినాలి. వినలేదా? ఒక రోజు వస్తుంది, దేవుడు కూడా అంటాడు, ఆ రోజు వినలేదు కదా, అందుకే ఈరోజు నేను వినడు. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా ప్రార్థన నీవు వినడానికి నా జీవితాన్ని నేను సరిచేసుకుంటా. హృదయంలో పాపం దాగి ఉందా, జీవితంలో పాపం ఉందా, నాయనా నన్ను క్షమించు. తిరస్కరించబడుతున్నాయా మన ప్రార్థనలు? మన ప్రార్థనలకు జవాబు లేవు అని భావిస్తూ ఉంటే ఈరోజు దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడాడు. పాపం హృదయంలో ఉండకూడదు. నీ జీవితంలో దురుద్దేశముతో ప్రార్థన వరములని గుర్తించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని సమాధానంతో జీవించే కుటుంబాలలో ఆ ప్రార్థనలకు జవాబులు ఉంటాయని మీరు సెలవించారు ప్రభా. ఎవరైనా తప్పుడు విధానంలో ఆలోచించుంటే మన్నించండి తండ్రి, మీ ఆత్మకార్యాలు జరిగించండి. ఇది మొదలుకొని వాక్యం మా కుటుంబాల్లో పని చేయునుగాక. Let us maintain the biblical standards in our lives, O God, in our family affairs. మా కుటుంబ వ్యవహారాల్లో బైబిల్ పద్ధతులను మేము ఫాలో అవుదుము గాక. అయినా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలనో జరిగించమని, భయభక్తులతో యథార్థంగా నిన్ను సేవించడానికి తండ్రి మా ప్రార్థనలు ఉండున్నట్లుగా సహాయం చేయమని, మమ్మల్ని వాక్యానుసారమైన ప్రార్థనలు చేసే వ్యక్తులుగా మార్చి మహిమను పొందమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.